వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విగ్రహం. వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ లోపల కూడా ఒక్క విగ్రహం కూడా లేని సమయంలో వికారాబాద్ మేధావులందరూ కలిసి వికారాబాద్లో ఒక దళిత జాతి రత్నానికి ఒక చిహ్నం ఉండాలని చెప్పేసి చాలా కష్టపడి ఆ రోజులల్లా ఈ రైల్వే స్టేషన్ ముందర కష్టపడి ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపడం జరిగింది. మరి భారత రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహానికి రక్షణ లేకుండా పోతున్నది. మరి హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, పెద్ద పెద్ద అధికారులు ఉంటారు. ఇంతమంది అధికారులు ఉన్నప్పటికీ కూడా మరి అంబేద్కర్ గారికి రక్షణ లేకుండా పోతున్నది. మరి సంఘ విద్రోహ శక్తులు ఏదైనా విషయం ఉంటే, సబ్జెక్ట్ ఉంటే వ్యక్తులతో కొట్లాడాలి తప్ప విగ్రహాల మీద మీ ప్రతాపం చూపించద్దు. ఏది ఏమైనా విగ్రహాల మీద చూపించి మత సమరస్యలు రెచ్చగొట్టడం, కుల వీక్షలు రెచ్చగొట్టడం, లేదా ఇంకా మీ యొక్క స్వార్థంతో ఏమున్నదో మాకు తెలుస్తలేదు. కానీ అవకాశం ఉంటే మాతోటి పోరాడండి, ఏదన్నా హక్కులుంటే మాతోటి పోరాడండి. అంతేగాని మా మహానీయులు డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం యొక్క చేతిని విరగొట్టిన మాత్రాన మీ సమస్యలు పరిష్కారం కావు. మేము హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఈ సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో, ఎవరైతే ఈ అంబేద్కర్ యొక్క చేతి విరగొట్టిరో వాళ్ళందరిపైన తక్షణమే చర్య తీసుకోవాలి. అధికారులు జరిగిన తర్వాత కూడా నిమ్మకు నీరెత్తినని కూర్చోవడం కాదు. హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక విగ్రహానికి మరి పోలీసులు రక్షణ కల్పించాలి. తొందరగా ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉన్నది, చుట్టుపక్కల కూడా చాలా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఎవరో వాళ్ళందరినీ తక్షణమే దొరకబట్టి వాళ్ళ మీద కేసు పెట్టాలి. మీకు ఒకవేళ సమాచారం ఉంటే కూడా ఏదైనా విద్వేషాలు ఇచ్చగొట్టదని చెప్పేసి మీ దగ్గర పెట్టకుండా కూడా ఒకవేళ మీరు దాన్ని దాపెడితే బాగుండదు. ఎందుకంటే ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా ఇదే విగ్రహానికి ఒక చూపుడు వేలు విరగొట్టారు, తర్వాత ఇవాళ ఏకంగా చేయిదే విరగొట్టారు. ఏమిటి మీ కక్ష నాకు అర్థంగా అయితే లేదు. అంబేద్కర్ గారి విగ్రహంతో కాదు, అంబేద్కర్ యొక్క హక్కుల కోసం పోరాడుతున్నాం, అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడుతున్నాం. దమ్ముంటే మాతోటి పోరాడండి, అంతే తప్ప మా అంబేద్కర్ గారికి హానికరం లేదని చెప్పేసి మీ అందరితో నేను చేస్తూ ఉన్నా. మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పరంగా ఖండిస్తున్నాం. నిన్న కూడా ఐటీఐ దగ్గర ఒక హనుమాన్ టెంపుల్లో హనుమాన్ విగ్రహం కూడా కూర్చోని తెలిసింది. మరి ఇట్లా సంఘటనలు జరుగుతుంటే, సంఘ విద్రోహాలు అంతా రెచ్చిపోతుంటే మరి కథమైన సంఘటన జరిగింది. రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ అయిన వికారాబాద్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. దీని విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. మా పార్టీ తరఫున తీవ్రంగా తీసుకున్నాం. అదేవిధంగా ఒక 2-3 రోజుల కింద కూడా సుభాష్ నగర్ కాలనీలో కూడా హనుమాన్ మందిర్ కూడా గుర్తు తెలియని వ్యక్తులు కూడా దాడి చేయడం జరిగింది. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు వికారాబాద్ హెడ్ క్వార్టర్లో ఏమవుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు. ఎవరు కూడా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేకపోతే అద్భుతంగా జరుగుతుందా తెలియట్లేదు. కానీ 2 రోజులు 3 రోజుల కింద ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ మరొక ముందే మళ్ళీ అంబేద్కర్ గారికి కూడా విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం తొందరగా చర్యలు తీసుకొని బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతున్నాం.